నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం అంతా పట్టారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో సార్, పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకి అభిమానం పెరిగిపోతుంది. ఇంక్లూడింగ్ అడవుల్లో నుంచి కూడా అభిమానం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి అభినందన లేక అంటే అందులో నక్సలైట్లు అయితే పంపించడం జరిగింది. సో ఏ విధంగా అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఏదైతే 7-8 నెలల పరిపాలన చాలా బాగుంది, ఇంకా అద్భుతంగా ఉంది. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు మీ ద్వారా అందించిందని వాళ్ళు ఒక లేఖ రాసినట్టుగా కనబడుతుంది. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటి ఆ లేఖలో ఏముంది? అంటే మీరు చెప్పినట్టంటే ఓకే. నేను లేఖ చూడలేదు కానీ అన్ని పార్టీల నుంచి కూడా ఇతను రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చాడు. అనేక అవహేళనలు, అవమానాలు, వ్యక్తిగత విమర్శలు చేసిన ఎక్కడ తొనక్క పెనకుండా జగన్నే గద్దె దించగలిగాడంటే దేశ రాజకీయాలు తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి పెత్తందారి వ్యవస్థని, భూస్వామి వ్యవస్థని ఆ రోజుల్లో ఆయన భగత్ సింగ్ స్ఫూర్తి ఆయనకి విప్లవ భావాలతో పునికి పుచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంటరే చదివింది ఈ వ్యవస్థ మీద విరక్తి పుట్టి నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు ఒకప్పుడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ దగ్గర నక్సల్స్. అతను ఆనంద్ సాయి వెళ్ళిపోతే మరి దేశానికి ఏమైపోయేవాళ్ళు చెప్పండి. ఆనంద్ సాయి లాంటి వ్యక్తి వేదాద్రి నిర్మించాడు, ఈ రోజు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు, ఈయనేమో డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ప్రజల కోసం వాళ్ళు నిరంతరం ఆలోచించే తీరు అది. నక్సల్స్ కూడా మీరు అన్నట్టు వాళ్ళు కూడా మనలో నుంచి వెళ్ళిన వాళ్ళే. అవును. ఈ పెత్తందారీ వ్యవస్థలకి, ఈ దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు అడవుల్లో ఉండి పోరాడుతున్నారు అంతే. నిజాయితీగా పోరాడేవాళ్ళు ప్రజల్లో కూడా ఉంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇది గతంలో కూడా ఒక లెటర్ రాసినట్టుగా ఉంది. 2 లెటర్, ఇది 3వ లెటర్గా 3 లెటర్ ప్రచారం అవుతుంది బాగా. అన్ని వర్గాల నుంచి కూడా ఒకటండి మనం చూసుకోవాల్సిందంటే ప్రజల కోసం ఎవరైనా ప్రజల కోసమే ఉండాలి ప్రభుత్వంలో. ప్రజల సంక్షేమ పథకాలు ఎవరు తినకుండా, ఒక్కళ్ళే బొక్కకుండా, మొత్తం మేమే బకాసులాగా ప్రభుత్వ ఆస్తుల్ని ఇది చేసుకొని ఏదైనా మనం బియ్యం చూసాక బంగ్లాదేశ్ బోర్డర్ పేదవాడికి పోయి ఉచితంగా బియ్యం ఇచ్చేస్తే దానికి ప్రభుత్వం ఖర్చు 42 రూపాయలు, కేంద్రం రాష్ట్రం భరిస్తుంది. అది వీళ్ళు 10 రూపాయలకి వీళ్ళ దగ్గర కొని రీసైక్లింగ్ చేసేసుకొని దాదాపు 75 రూపాయలకి అమ్ముతున్నారు. ఎక్కడ? బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్, వేరే దేశాలకు పంపిస్తారు. వీళ్ళు కడుపుకు అన్నమే కదా తినేది. పేదవాడి బియ్యం కూడా అక్కడ వేరే దేశాలకి ఇచ్చేస్తున్నారంటే ఆ వ్యవస్థ మీద పోరాడి ఇంతవరకు చేయలేని ఇది 4 దశాబ్దాల్లో ఎవరు చేయలే. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అది విజయం సాధించినట్టుగా మరి నక్సల్స్లో ప్రశంసించడం తప్పులేదు. ఎవరు పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టి అంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కడుపు నిండినా కానీ ఇంకేం సరిపోదన్నట్టుగా 48,000 కోట్ల విలువ చేసే బియ్యాన్ని కాకినాడ పోర్టు కింద ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. దాని మీద మొత్తం బయట తీసింది ఎవరు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారే. మరి ప్రశంసించుకుంటే ఏముంటుంది? తర్వాత ఎక్కడైతే సమస్య ఉన్నదో, ఎక్కడైతే ఆడపిల్లలు వేధించుకు చేస్తున్నారో వాళ్ళ తాట తీసి లోపలేస్తున్నారు. సోషల్ మీడియాలో వికృత పట్లు పోతే, ఎక్కడైతే ప్రకృతి సంపద ఎర్రచందనం ఎక్కడ లేదు, శేషాచలం కొండలో ఉంది, ఇష్టానుసారంగా వ్యవహరించారు రాజకీయ నాయకులు గారు, వేరే గంగిరెడ్డిలు అటువంటి వాళ్ళు. వాళ్ళని తాట తీసి ఎక్కడికెక్కడ కట్టడి వేసి ఇప్పుడు దాదాపు 10 సార్లు డంపులని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో కర్ణాటకలో 150 కోట్లు పట్టుబడితే అది కూడా తీసుకొచ్చాడు. ఇది కూడా మరి నక్సల్స్లో ప్రశ్నించడం తప్పులేదు కదా. ఎక్కడో కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొచ్చి ప్రకృతి అడవులంతా ఇదవుతుంటే ధ్వంసం చేస్తుంటే ఏనుగులు అయి కాపాడగలిగారు. ఇక్కడ దీనిపోతూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధికారులు వచ్చిన తర్వాత కూడా 400 గ్రామ పంచాయతీ 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడు. ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కోటి సొంత డబ్బు ఇచ్చాడు. ఇంకా ఆయన చెయ్యింది అని చెప్పండి. ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గెలిపించకపోయినా కానీ నిత్యం ప్రజలకు చేస్తాను ఉన్నాడు. ఇప్పుడు అధికారంలో వచ్చినా కానీ కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసేసి 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు. అటువంటి గొప్ప మనిషిని ఇంతవరకు ఎవరు చూడలా. నిజంగా మీరు నేటి తరం యువతకి మార్గదర్శి అని చెప్పేసి వాళ్ళు ప్రశంసించినట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే కనుక అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా రాజకీయ నాయకులు మనం ఏదో 10 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు సంపాదించుకున్నాం కాదు, ప్రజలకు నిరంతరం చేయాలి. నీకు అద్భుతమైన అవకాశం ఎమ్మెల్యేని 5 సంవత్సరాలు ఇస్తారు. మీరు మంచిగా పరిపాలిస్తే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు గెలిపిస్తారు. అది లేదనుకోండి ప్రజలే చెదరించుకుంటారు. కాబట్టి ఈ యొక్క నక్సల్స్ పౌరకుల సంఘం రాసిన, నక్సల్స్ రాసిన, మహిళా సమాజం రాసిన విమర్శలవాదులు కూడా ప్రశంసలు పొందుతున్న పవన్ కళ్యాణ్ గారు నేటి తరం యువతకి మార్గదర్శకని మనం చెప్పుకోవాలి. అంటే పెద్దిరెడ్డి అడవులు ఆక్రమించిన ఏదైతే స్థలాలు ఆక్రమించి అక్కడ బిల్డింగ్లు కట్టారు కదా, సో ఆ బిల్డింగ్ల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పదం మోపారు. సో ఆ బిల్డింగ్ సంబంధించిన ఏదైతే కొన్ని విషయాలు ఉన్నాయో ఆ విషయాలను కూడా ఈ లెటర్లో పొందుపరిచారంట. నిజమేనా? మరి ఇప్పుడు అది కరెక్ట్ తప్పే ఉంది. అది అందరికీ తెలిసిన అంశమే కదా. ఇప్పుడు 74 ఇప్పుడు దానికి సరే పెద్దిరెడ్డి అంటున్నారు. పెద్దిరెడ్డి కంటే వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 34 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కూడా రద్దు చేశారు. అది ఎక్కడిది? ఎస్టీ ల్యాండ్, ఎస్సీ ఎస్టీ ల్యాండ్.
ఆ యొక్క క్రయ విక్రయాలు జరగకూడదు, కొండలు కోనలు ఏది వదల్లా. 1516 ఎకరాలు సరస్వతి పవర్ Power plants. పెడతామని చెప్పి మీకు ఉద్యోగాల అవకాశాలకు ఇస్తారని బెదిరించి తక్కువ రేటుకి తీసుకున్నారు. దాంట్లో ఏది కూడా అసైన్ ల్యాండ్లు కూడా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టారు. అడుగు పెట్టంగానే ఏమైంది, విచారించారు. దానికి ఉన్న 37 ఎకరాలు దాదాపుగా ఉంటే 40 ఎకరాల దాకా మొత్తం స్వాధీనం చేసుకొని వాళ్ళు చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. అంటే ఆనాటి ముఖ్యమంత్రులు తప్పు చేసినట్టేగా, అంతే కదండి. అంతే కదా. అంటే అది భయపడలా, ఇప్పుడు పెద్దిరెడ్డిది భయపడలా, దారంపొడి భయపడలా. భయం అనేది పవన్ కళ్యాణ్ గారి డిఎన్ఏలో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అన్నట్టు నక్సల్స్ కూడా ఎప్పుడు ఎవరినైనా బెదిరించి మిమ్మల్ని లేపేస్తాం, నక్సల్స్ లిస్ట్లో ఉన్నాడు అని చెప్పి చాలామంది అనుకుంటాం. అటువంటి పరిస్థితి నుంచి ఈ వ్యక్తి పరిపాలన తీరు ప్రశంసించడం అంటే శుభ పరిణామంగా మనం భావించాలి. అంటే గతంలో కూడా సిపిఐ సిపిఎం పార్టీలతో కలిసి ప్రజల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ సన్నిహితాలు ఇప్పుడు ఉన్నాయి అంటారా? అంటే ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళే సిపిఐ సిపిఎం వాళ్ళతో కలిసి వెళ్ళిన ఆ వ్యక్తే ఈరోజు మత్తతో పాటుని బీజేపీతో వెళ్తున్నందుకు వాళ్ళు విమర్శించవచ్చు. వాళ్ళు విమర్శించినా వాళ్ళు కూడా మౌనంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లా, అంతే కదండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న శ్రమ అసలు చాలా అద్భుతంగా మనం చూడాలి. బట్ ఒక రాజకీయాల నుంచి సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో 7 మాసాల్లో ఇంత పరిణితి, ఇంత ప్రశంసలు పొందటం అంటే మనం ఏ రాజకీయ నాయకుడిని కూడా చూడాల, అంతే కదండి. ఒక్కసారే మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారితో పాటు 5 శాఖలు తీసుకున్నాడు. ఈ శాఖలు ఏం చేయగలరు అనుకున్నారు? శాఖలు ప్రతి ఫైలు స్టడీ చేయండి, ఏది సంతకం పెడుతున్నా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదే మనం చూస్తున్నాం, ఎప్పటి నుంచో ఎప్పుడు చూసేసరి రోడ్ల మీద కనపడరు, అడవిలో కనబడుతున్నారు, అరకులో కనబడుతున్నారు, ఎక్కడో మన్యం చూడు సార్. అదే కదా, మన్యంలోకి వెళ్ళి ఎవరు 7 దశాబ్దాల్లో అక్కడ డోలీలో తీసుకెళ్తారు గర్భిణీ స్త్రీలు, పాప మధ్యలో చనిపోయే పరిస్థితి. వాళ్ళకి మందులు కూడా సరిగ్గా సకాలం ఇచ్చేవాళ్ళు. అడవులు తప్పితే వదిలి రాలేరు. వాళ్ళ ఉత్పత్తులను కూడా బహిరంగ మార్కెట్లో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎక్కడో అరకులో కాఫీ విత్ పవన్ కళ్యాణ్ గారు అరకు కాఫీని ఆయన పరిచయంలోకి తీసుకొచ్చాడు. టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పి ఫారెస్ట్లని జూ పార్కుల డెవలప్మెంట్కి చర్య తీసుకుంటున్నాడు. ఆయనే శీతల పలయానాలు చాలా పెద్ద పెద్ద కంపెనీలు చేస్తే 100 కోట్లు రావండి. ఏ రోజన్నా చేశాడు ఆయన? చేయలేదు. ప్రజలకు ఇబ్బంది పరిచాడు. ఈరోజు ప్రజల కోసం ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ఒక చరిత్ర. అందుకనే నక్సల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంత ప్రశంసలు రోజు రోజుకి పవన్ కళ్యాణ్. ఆయనకి ఎన్విరాన్మెంట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, పర్యావరణం ఇష్టం, మొక్కలు నాటుతాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు, ఆవులు పెంచుతాడు. ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి దేశ ప్రధాని మోదీ అన్నాడంటే దాన్ని బట్టి మనం చూసుకోవాలా. చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అంటారు. అంటే చెట్టు చిరంజీవి అంటే చెట్టును మనం కాపాడుకుంటే అది 10 మందికి నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అంతే కదండి. ఆ దిశగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి స్టెప్ని అందరిని కూడా విమర్శనవాదులు కూడా, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, నక్సల్స్ కావచ్చు, పౌర సమాజం కావచ్చు, అందరూ అప్రిషియేట్ చేయటం అనేది ఒక తెలుగు బిడ్డగా ఆయన పట్ల అందరు ప్రశంసలు చూస్తుంటే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది. అంటే మనం చూస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చాలా సైలెన్స్ ఉంటారు, ఆయన పైన చేసుకుంటూ పోతారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పనులు చేస్తున్నారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ఆయనకి చేయాలన్న తపన ఉండాలి సార్, బర్నింగ్ డిజైర్ అంటారు సార్. ఏదైనా కానీ కసి ఉండాలా. ఆ కసి పట్టుదల ఉంటే మనం ఏ విధంగా చేయొచ్చు. సమాజం మీద కమిట్మెంట్, సమాజం మీద డెడికేషన్, డిటర్మినేషన్, ఏదో చేయాలని నిరంతర తపన అది మెండుగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఈరోజు అందరు పనులు పొందగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.